సోయా కూరని మంచిగా చాప్ చేసుకుందాం. అయితే ఏదన్నా వంటలు మనం చేయొచ్చు, కానీ ప్రతిదానికి కొంచెం ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఎలా చేస్తే ఈ డిష్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేసే ఈ సోయా కూర టేస్టీగా రావాలి అంటే ఎలా? మరి సోయా కూర కూడా బాగానే తీసుకున్నాను, మెంతి కూర కూడా బాగా తీసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు కనుక సోయా కూర తినడానికి ఇష్టపడకపోతే కొంచెం సోయా కూర తగ్గించండి. ఎందుకంటే పిల్లలే పిడుగులైనా కొన్నిసార్లు కొన్ని ఫ్లేవర్స్ వాళ్ళకి టైం పడుతుంది. ఎందుకంటే సోయా కూర నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా సోయా కూర పప్పు చేస్తే ఏడ్చి గగ్గోలు పెట్టడం బాగలేదు తినమని. కానీ పెద్దగా అయిన తర్వాత సోయా కూర ఉందంటే అది ఎందులో అన్నా వేయండి, పప్పులో వేయండి, మటన్లో వేయండి, చికెన్లో వేయండి, లివర్తో చేయండి, దేంతో చేసినా ఇష్టంగా వారేవా అని తినేస్తూ ఉంటాను. ఈ డిష్ చేయడం కోసం మనం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. కూరలు కానివ్వండి, ఫ్రైలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ప్రకృతిలోని కమ్మదనం అంతా మన వంటల్లోకి అందించేస్తుంది. ఒమేగా-6 వైటమిన్ ఏ, డి తోటి దన్ అంటూ మనం ఏ డిష్ చేసినా టేస్టీగా మన డిష్లు వచ్చేస్తూ ఉంటాయి. ఆకుకూర చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను, మెంతి కూర కూడా, మరి ఉల్లిపాయలు కూడా కట్ చేసేస్తున్నాను. మరి ఫస్ట్ ఏం వేద్దాం? మెంతి కూర వేసుకొని కుక్ చేసుకుందామా, సోయా కూర వేసి స్టార్ట్ చేద్దామా, ఉల్లిపాయలు వేసి వేయించుదామా? ఎలా చేస్తే బాగుంటుంది ఈ డిష్ అంటే, కొన్నిసార్లు మనం ఆకుకూరలు వేసినప్పుడు కూరతో పాటు మొత్తంగా కుక్ చేస్తాం, కొన్నిసార్లు లాస్ట్లో వేస్తాం. మరి నేను చేసే ఈ టెక్నిక్ మీరు ముఖ్యంగా సోయా కూరతో మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సోయా కూర మనం లాస్ట్లో కొంచెం అంత వెన్నలో ఫ్రై చేసి వేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు, ఈ నూనెలో కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసేసి దాన్ని వేగనిద్దాం.